యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో వైద్య ఆరోగ్య కమిషనర్ ఆదేశాల మేరకు ఆసుపత్రి సిబ్బంది మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నల్గొండ సూపరింటెండెంట్ డాక్టర్ మాతృ వైద్య అధికారులు విచారిస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీల నుండి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలంటే 1500 రూపాయలు, కేసీఆర్ కిట్ కోసం 500 రూపాయలు మరియు జనన నివేదిక సమాచారం కోసం 500 రూపాయలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఆసుపత్రిలో డ్యూటీ చేసే డాక్టర్లకు ప్రైవేట్ ఆసుపత్రులు కలిగి ఉండటంతో డ్యూటీలకు సమయానికి రాకుండా, బయోమెట్రిక్లు వాడకపోవడం, కాంట్రాక్టర్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది వ్యక్తిగత కొట్లాటలు మరియు దూషణలతో అత్యవసర సేవలు నిలిపివేసి ధర్నాలు చేయటం లాంటి వాటిపై ఫిర్యాదులు చేశారు. రోగుల నుండి ఆసుపత్రి సిబ్బంది అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదు మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విచారించామని, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని నల్గొండ సూపరింటెండెంట్ డాక్టర్ మాతృ తెలిపారు. సరే సార్ నేను డాక్టర్ మాతృ డిసిహెచ్ఎస్ నల్గొండ. మరి ఈరోజు ఈ చౌటుప్పల్ సిఎస్సికి మా యొక్క కమిషనర్ ఆదేశాల మేరకు మరి ఇవాళ ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క ఎంక్వైరీలో ఏంటంటే కొన్ని ఇష్యూస్ మేము అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. కాకపోతే ఈ కొంచెం బ్రైబ్ సంబంధించింది ఎక్కువ, మరి బ్రైబ్కి సంబంధించి కొంచెం లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కొందరు కంప్లైంట్లు పెట్టడం జరిగింది. దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరియు ఈ సుధాకర్ అని చెప్పి స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ ఒకతను డాక్టర్ అలివేలి మీద కొన్ని రకాల కంప్లైంట్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించింది కూడా ఇవాళ ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సావిత్రి అని ఒక ఎంఎన్ఓ ఉంది ఇక్కడ, ఎఫ్ఎన్ఓ, ఈమెను కూడా ఇక్కడ నుంచి ఏదో ఎలిగేషన్స్ ఉంటే వాటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది.